ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సినీ తారలు దూరం జరుగుతున్నారా అంటే నిజమే అనిపిస్తుంది. ప్రతి పార్టీలోనూ ఎవరో ఒకరు సినీ తారలు ఉంటూనే ఉంటారు. అయితే ఆ పార్టీ నెగ్గిన తర్వాత సరైన ఆదరణ లేకపోతే వారు పక్కకి తప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఏపీ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉన్నాయి. అన్ని రకాలైన అస్త్రాలు బయటకు తీస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి చూస్తే స్టార్ క్యాంపెయినర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఆయనే నడుం బిగించి రంగంలోకి దూకారు. బస్సు యాత్రతో నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఒక యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి మరో యాత్ర ఆయన ఎన్నికల ప్రచారాలైనా జగన్ ఒకరే చేయాల్సిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు 2019 ఎన్నికలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్ చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మతో పాటు సినీ తారలు మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, జయసుధ, ఆలీ లాంటి వారు రంగంలోకి దిగారు. ఈసారి మాత్రం ఈ తారలు ఎవరూ వైసీపీ ప్రచారానికి ముందుకు రావడం లేదు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో వైసీపీకి ప్రచారం చేసిన ఆలీ, పృథ్వీరాజ్ కూడా ఈసారి లేకపోవడంతో సినీ ప్రభావం అనేది వైసీపీకి లేకుండా పోయింది. అదే నేపథ్యంలో విపక్ష కూటమి వైపు కూడా చూసేందుకు సినీ తారలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు సినీ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి కాబట్టి సినీ తారలు దూరం జరిగినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రముఖులు టీడీపీకి సపోర్టుగా నిలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో సమస్యలు ఉత్పన్నమైనట్టు సినీ ప్రముఖులు గుర్తించారు. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే ఏ పార్టీకి సపోర్టు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన తరపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీ వస్తుందనే వార్తలు వచ్చినా అది కూడా జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన అనంతరం చిరంజీవి కూడా రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధర్మతేజులు కూడా ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు కూడా వారెవరూ రాజకీయాల జోలికి రారని తెలుస్తోంది. అంటే అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఒంటరిగానే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక మిగిలింది పృథ్వీరాజు మాత్రమే. ఆయన జనసేన పార్టీకి చెందినవాడు కావడంతో ఆ ఒక్కడు జనసేన తరపున ప్రచారం చేస్తారా లేదా అన్నది సందిగ్ధం. మొత్తం మీద చూస్తే ఈసారి సినీ సందడైతే అంతగా కనిపించడం లేదు. మరి ఎన్నికల చివరి దశలో ఏమైనా సినీ తారలు ప్రవేశిస్తారా లేదా అన్నది $1,000,000 ప్రశ్న.